వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాన్ని మనం చర్చిద్దాం. గురుగారు నమస్తే అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుణ్య స్నానాలు చేయడానికి వెళ్ళినప్పుడు పూజగా వాళ్ళు కుంకుమ, పసుపు, దాంతో పాటు ఇలా రూపాయి బిళ్ళలు కాయిన్స్ వేస్తూ ఉంటారు. అది జలానికి సమర్పిస్తున్నాను నమస్కరించుకొని వదిలేసి వస్తూ ఉంటారు. అయితే అది మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు అవి తీసుకుని మళ్ళీ వాళ్ళ పర్సనల్ యూస్ కి ఉపయోగించుకుంటున్నారు. అవును, ఇది తప్ప లేకపోతే ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇందులో రెండు విధానాలు ఉన్నాయమ్మా. ఒకటి, ముందు మనకు బుద్ధి లేకపోవటం. ఎవరికంటారు? వేసే వాళ్ళకి బుద్ధి లేకపోవటం. ఎందువల్లనంటే అది జలం, అందులో జలచరాలు ఉంటాయి. నువ్వు ఒడ్డు దగ్గర వేసావా మధ్యలో వేసావా అనవసరం. నదిలో జీవించేవి జలచరాలు. నువ్వు ఒక రూపాయి వేస్తే అందులో ఏ జలచరం, ఏ చేప ఏదో వచ్చి తినే పదార్థంగా గవిక్కినది మింగుతుంది. అదేమవుతుంది అక్కడ? దానికి స్టక్ అయ్యి అది చనిపోతుంది. క్షేత్రానికి కూడా వెళ్ళి అంటే ఇక్కడ చేసేటువంటి పాపాలు సరిపోక ఆ పాపాల వల్ల మనకి ఎక్కువ ఇబ్బందులు రావట్లేదు, కొంచెమే వస్తున్నాయి, అమోఘమైన ఇబ్బందులు పడాలంటే విశేషమైన పాపాలు చేయాలి అని చెప్పి ఇటువంటి తీర్థయాత్రలకి, కుంభమేళాను, ఇంకో మేళాను, తీర్థయాత్రలకని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ గంగలో రూపాయలు, 10 రూపాయలు పావులాలు వేసేసి ఆ చేపలు తినడానికి మూలమై వాటి ప్రాణం పోవడానికి మూలకారకులుగా వెళ్ళి అంత పాపాన్ని ఎత్తిని చుట్టుకొని వస్తున్నారు. ఇది బుద్ధి లేని మనవాళ్ళు చేసేటువంటి నీచమైన పని. ప్రధానంగా ఎందుకు స్టార్ట్ చేశారంటారు? అసలు పిచ్చ పిచ్చ, మామూలు పిచ్చ కూడా కాదు, పరమ పిచ్చ అంటారు. దీనికి ఒక దారి, తెన్ను, రూపు, రంగు, రుచి ఏమీ లేవు. వాడు చేశాడు కాబట్టి నేను చెయ్యాలంతే. ఎందుకు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా లేదమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే గబిక్కి నేనేదో నీళ్ళ దగ్గర బ్రిడ్జి మీద వెళ్తూ ఉంటా, 100 మంది ఉంటారు ఆ ట్రైన్లో. నేనేదో లెక్కేస్తుంటే రూపాయి గబిక్కి లోపల పడింది అనుకుందాం. ఆ ట్రైన్లో వెళ్తుంటే దాని మీద పడి నీళ్ళలో పడిపోయింది అనుకుని ఇప్పుడు అమ్మవారికి వెళ్ళిపోయింది. అమ్మవారి దిగి తీసుకోలేదు కదా వాడు. అప్పుడు దిగి నీళ్ళలోకి దిగి తీసుకోలేదు. అమ్మవారికి వెళ్ళిపోయింది, రూపాయి ఎట్లా గట్ల పోన్లే అని నమస్కారం చేస్తారు. ఓకే, అమ్మవారికి వెళ్ళి డబ్బులు వెయ్యాలేమో అని అందరూ ఇట్లానే మొదలవుతాయి పాపిష్టి పనులన్నీ. అంటే ఇంకో నమ్మకం ఏంటంటే రూపాయి వేస్తే కోట్లు వస్తాయి అలా అని చెప్పి నమ్మకంతో పాపిష్టి పనులన్నీ ఇలానే మొదలవుతాయి. మంచి పనులు చక్కగా చేసుకోమంటే మొదలవు. మనం అన్నాం, చంద్రమౌళీశ్వర శివలింగం ఉందయ్యా, చక్కగా 11,000 ఏళ్ళకి నేను ఇద్దామనుకుంటున్నాను, అందరూ తీసుకోండి, ఇంట్లో అర్చన చేసుకోండి, జీవితాన్ని ఉద్ధరించుకోండి అంటే శుభకరంగా మంగళప్రదమైన పనులకు మనం ముందుకు రాం. ఇటువంటి పాపిష్టి పనులకు మాత్రం వాడు రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు వేస్తా అని మనం ముందుకు వచ్చేస్తాం. ఇది ముందు మనం చేసేటువంటి చాలా అత్యంత బుద్ధి తక్కువ పని. పాపాన్ని నెత్తి మీద మూట బిగించుకొని తీసుకొచ్చుకునే పని ఇది. ఇకపోతే 2, ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు. ఒకటేంటంటే ఇప్పుడు ఈ మధ్య రీల్స్ కూడా అక్కడికి వెళ్ళి అడుక్కుంటూ కూర్చుంటే మనిషికి 1 రూపాయి ఇచ్చినా మనం 10 కోట్లు సంపాదించుకోవచ్చు అనేది వచ్చింది. అది మహాపరాధం, పాపం. అక్కడికి వెళ్ళి నువ్వు అడిగావు అంటే ఇట్లా నీకు రూపాయి ఇచ్చారంటే వాళ్ళ పాప నీకు ధారపోసినట్టే. అంటే నువ్వు తింటున్నావు 10 రూపాయలతోడికి తినాలి. ఛార్జీలు పెట్టుకుని వెళ్ళావు. రీల్స్ చాలా చూసాం. జరుగుతుంది నిజంగానే కాదు విషయం. ఎవరో వెళ్ళారు, ఇలా చేపెట్టి అయ్యా అన్నారు, తలా 1 రూపాయి ఇచ్చారు. నువ్వు భోజనం చేసినా నిద్రపోయినా ఏం చేసినా ఆ డబ్బుతోటేగా. వాళ్ళు రూపాయిని చేతులు పెట్టి వాళ్ళ పాపాన్ని వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఆ రూపాయి తీసుకుని నువ్వు పాపాన్ని మూట కట్టుకునే ప్రయత్నం చేశావు. కాబట్టి దీని వలన కూడా నీకు పాపం తప్పదు. మరి గంగలో వేసే రూపాయలు అక్కడ గంగ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అయస్కాంతాలు పెట్టుకుని అవన్నీ తెచ్చుకొని బయటకు వచ్చి వాళ్ళు తింటున్నారు కదండి అంటే అది వాళ్ళ జీవన విధానం. మరి వాళ్ళకేం పాపం రాదంట. వాళ్ళ జీవన విధానం గంగలో ఉన్నది తీసుకోవడమే. గంగా ప్రసాదం అంటారు. ఈ పడవ తోలుకునే వారు ఉంటారు దాని మీద, వారందరూ కూడా అదే వాళ్ళకి నిత్య జీవన విధానం. ఆ పడవ ఎక్కితే 4 రూపాయలు ఇవ్వటం, లేదంటే అందులో వేసిన దాన్ని అయస్కాంతం తీసుకున్న ఆ జీవనాన్ని వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడం గంగా ప్రసాదంగా వాళ్ళు భావిస్తారు. అది వాళ్ళు చేసినప్పుడు దోషం కదమ్మా. ఎందువల్లంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తరతరాల నుంచి అక్కడే గంగ మీదే బ్రతుకుతున్నారు, గంగను నమ్ముకొనే బ్రతుకుతున్నారు, గంగతోనే బ్రతుకుతున్నారు. కాబట్టి అది వాళ్ళకి జీవన విధానం, జీవనోపాధి. మనలాంటి వాళ్ళు చేస్తే పాపం. ఒకటి వాళ్ళ దగ్గర తీసుకున్న పాపం, వీళ్ళ కడుపు కొట్టిన పాపం.
2 రకాల సమర్థవంతంగా పాపాన్ని మూటగట్టుకుని వస్తాం. కుంభమేళ ఇటువంటివి కానీ లేదంటే పుణ్యక్షేత్రాలకు తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకున్నటువంటి వాటిని వదిలేసి రావాలి, లేదా గట్టిగా ప్రయత్నం చేసి వదిలించుకొని రావాలి. ఈ 2 కాకుండా ఎక్కడో కాలి కంటింది వేలుతో తీసి ముక్కుకు రాసుకుంటానంటే ఎట్లా? అంటే సంబంధం లేని దాన్ని కూడా మూట కట్టుకుని నెత్తిమీద పెట్టుకుని తెచ్చుకుంటానే రకాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మనం ఎందుకు ఇలానే ఉంటున్నామంటే ఏది చెయ్యాలో అది మానేసి ఏది అక్కర్లేదో అది చేసుకుంటూ అది కొని తెచ్చుకుంటాం. గంగలో రూపాయి వేయమని ఏ ప్రమాణంలో చెప్పబడింది? నీటిలో వేయమని ఎక్కడా లేదు. పసుపు కుంకుమ పుష్పం వేయి, అవి ఓకే. ఈ కాయిన్లు ఎప్పుడైతే వేస్తావో జలచరాలు అవేవో భక్షించేటువంటి పదార్థాలు అని చెప్పి అదేదో మింగిదానికి గుంటు అడ్డపడి అది చనిపోతే ఆ పాపం నీ కుటుంబం మొత్తాన్ని దహించదు. పుణ్యం కాదు, ఉల్టా మనం పాపం. అయ్యో భయంకరంగా, మామూలుగా కాదమ్మా. అందువల్లనే ఎన్ని కుంభమేళాలు వచ్చినా, ఎన్ని పుష్కరాలు వచ్చినా, ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా మన వాళ్ళందరూ ఎందుకు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది అన్నట్టుగా ఇబ్బందులు పడుతూ ఉంటారంటే ఏది శాస్త్ర ప్రమాణమో అది మినహాయించి మిగిలినవన్నీ మేము పాటిస్తామంటాం. ఎందువలన మాకు ఇష్టమైంది, మాకు ఇష్టమైంది, సౌకర్యంగా అనిపించుంటుంది. మేము చేస్తాం. ఇప్పుడు శ్రీశైలం ఉంది కదమ్మా, శ్రీశైలం వెళ్ళినప్పుడు ధూళి దర్శనం అంటారు. ఆ ప్రయాణంలో బస్సు మీద ప్రయాణం, రైల్లో ప్రయాణం చేస్తున్నాం, 4 సార్లు వాష్రూమ్కి వెళ్ళా, నువ్వు కాలు కడుక్కోలేదు, అది నీకు సంబంధించిన విషయం కాదు. ధూళి దర్శనం అంటే నువ్వు ఏ రకంగా ప్రయాణం చేసే అక్కడ కాలు పెట్టావో అదే రకంగా వెళ్ళి దర్శనం చేసుకుంటే భగవత్ ప్రసాదం నీకు లభ్యమవుతుంది. నీ ముఖం ఎలా ఉంటుంది అలానే స్వామివారికి నువ్వు కనిపిస్తావు, నీ ముఖాన్ని ఆయన చూస్తారు. అలా కాదు, నేను 4 సార్లు బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను, కాలు కడుక్కోలేదు, స్నానం చేయలేదు, చిచి గుళ్ళోకి వెళ్ళటం మహాపాపం అనుకోని బాత్రూమ్ రూమ్ తీసుకొని స్నానం చేసి చక్కగా ఇంతమంది పౌడర్ రాసుకొని అందంగా రెడీ అయ్యి చక్కగా మొహంలో ఉన్న స్మైలీ పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి కనిపిస్తే నీ మొహం మొత్తం అందంగా కనిపిస్తుంది, చక్కగా ఆనందంగా. నీ మొహంలో కష్టం భగవంతుడు ఎందుకు చూస్తారు? ఇంకా నీ మొహంలో ఆ విచారవదన అంతా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడో ధూళి దర్శనం దిగంగానే వెళ్ళిపోయావు పరిగెత్తుకుంటా ఆయన చూడటం కోసం. వాడి కష్టంలో ఉన్నాడరా, వాడి మొహం చూడగానే కళ్ళు చెప్పేస్తున్నాం అనుకుంటాం. కానీ ఇవన్నీ మనం తయారు చేసుకుని చక్కగా అంగాంగరంగా వైభవంగా చక్కగా రెడీపోయి మంచి మంచి బట్ట కట్టుకొని వెళ్తే భగవంతుడు చూస్తాడు, ఆహా ఓకే వాళ్ళ లైఫ్ కూల్ గా ఉందేమో, ప్రశాంతంగా ఉంది. ఇంటర్నల్ గా చూడడానికి సంబంధం లేదు. అది కూడా మీరు చూసినప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటారు, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు మీరు చూస్తారు. దగ్గరికి వెళ్ళగా మనం ఏం చేస్తాం? ఎవరి దగ్గరికి వెళ్తే కళ్ళు మూసుకొని దండం పెట్టి ఇంకెందుకు వెళ్తాం? కనులారా వీక్షించాలి. అంత దూరం వెళ్ళి కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టేసుకుంటానికి నువ్వు ఆయన కళ్ళు తెరిచి తోసేస్తారు. దివ్యమంగళ రూపాన్ని కింద నుంచి పై వరకు, పై నుంచి కింద వరకు కన్నులారా చూసి నమస్కారం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని చూసుకోగలిగాలి. చూడంగా నేడుకొండల వాడాన్ని కళ్ళు మూసేసుకుంటాం, కళ్ళు తెరిచి బయటకు పంపిస్తాడు. కాబట్టి ఆ యోగం కూడా మనకు భగవంతుడు ఇవ్వడు. అంటే ఆ రకంగా అక్కడికి వెళ్తే మనం భగవంతుని చూసేటువంటి భాగ్యాన్ని కూడా ఆయన మనకు ప్రసాదించడు. కాబట్టి కొన్ని చేసేటువంటి విషయాల్లో ఈ పాపాలు పుణ్యాలు ఏంటి ఎలా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితాలు బాగుంటాయి. క్షేత్రాలకి తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు ఇటువంటి పనులు చేసి పాపం మూట కట్టుకోవడం కన్నా నమస్కారం చేసుకుని ఒక మునిగి పసుపు కుంకుమ ఒక పుష్పం వేసి వస్తే శ్రేయస్కరం.